శారద భూమికి ప్రేమగా అన్నం తినిపించిన తర్వాత చెయ్యి కడుక్కొని వస్తానంటూ కార్ల నుండి బయటకు వెళ్తుంది. ఇకప్పుడు గగన్, భూమి, నా మనసులో ఉన్న మాట నీతో చెప్పాను, కానీ నీ మనసులో ఏముందో ఇప్పటి వరకు చెప్పలేదు. చెప్పు భూమి, నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటే భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ భూమితో, చెప్పు భూమి, ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని ఆ 4 మాటలైనా చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో శారద అక్కడికి వస్తుంది. ఇక శారద వచ్చిన తర్వాత గగన్ కూడా సైలెంట్గా కార్లో నుండి కిందకు దిగుతాడు. అమ్మ భూమి, నువ్వెలాగో ఇంటికి రాలేవు కాబట్టి నిన్ను చూడడానికి నేనే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అలాగే ఆంటీ, కానీ నన్ను మాత్రం అపార్థం చేసుకోకండి అని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటూ గగన్ వైపు భూమి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శారద, మన మధ్య అపార్థాలకు తావలేదమ్మా అని చెప్పి ఇక అలా భూమికి బాయ్ చెప్పి శారద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే గగన్ భూమిని వదిలి వెళ్ళలేక అలా బాధగా వెనక్కి తిరిగి భూమి వైపు చూస్తూ, నీ నుండి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు భూమి, ఏదో ఒక విధంగా నీ మనసులో ఏముందో తెలుసుకుంటాను అని మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక గగన్, శారద ఇద్దరు వచ్చి వెళ్ళడంతో ఆనందంతో భూమి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ అక్కడున్న చైర్లో కూర్చొని చిటికలు వేస్తూ భూమిని పిలుస్తూ ఉంటుంది. ఆకలి అన్నిటినీ జయిస్తుందంటే ఏమో అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి, అభిమానం అందరినీ దగ్గర చేస్తుందని మీరు కూడా ఒప్పుకోండి, అప్పుడు మీరు చెప్పిన మాటకు నేను కూడా ఒప్పుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, నువ్విప్పుడు ప్రశ్నకు ప్రశ్న సంధించకూడదు, సంధించే ముందు స్థాయి చూసుకోవాలి, నువ్విప్పుడు నా కాళ్ళు పట్టుకునే పొజిషన్లో ఉన్నావు, నేను నీ మీద డామినేట్ చేసే పొజిషన్లో ఉన్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నువ్విప్పుడు అడుక్కు తినేదానిలాగా భయపడుతూ ఉండాలి అని చెప్పి అపూర్వ ఆకలేసి అన్నమో రామచంద్రో అని వాడికి ఫోన్ చేస్తే వాడు నీ కోసం అన్నం తీసుకుని వచ్చాడా అని చెప్పి కొంప తీసి ఆ గగన్ గడికి నువ్వు ఈ ఇంటి వారసురాలివని చెప్పావా ఏంటి, అందుకే కుక్కలాగా నీ చుట్టూ తిరుగుతున్నాడా అంటూ అపూర్వ అంటూ ఉంటే భూమి సైలెంట్గా ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడవేంటి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, ఏం మాట్లాడమంటారు, మాట్లాడే ముందు ఆలోచించుకోమని అంటారు, ఆలోచించి మాట్లాడితే పొగరంటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ కుక్కల గురించి మాట్లాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. వాళ్ళు కుక్కలు కాదు, ఆస్తి కోసం హత్యలు చేసే నరరూప హంతకులు కాదు అని చెప్పి అలా భూమి మాట్లాడుతూ ఉంటే అపూర్వకి కోపం వచ్చి ఒక్కసారిగా భూమి చెంప పగలగొడుతుంది. చూసావా, నేను నీ పేరు ఎత్తకపోయినా నా ప్రశ్నలో నువ్వే సమాధానం వెతుక్కున్నావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ, నువ్వు చాలా హద్దులు దాటుతున్నావు అని చెప్పి భూమిని బెదిరిస్తూ ఉంటుంది. నేనేమీ హద్దులు దాటలేదు, మీరన్న ప్రశ్నకు సమాధానం మాత్రమే చెప్తున్నాను, మీరు అన్నట్టుగా నేను ఇంటి వారసురాలని నేను ఆయనకేమీ చెప్పలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఓ అవును కదా, ఒకవేళ నువ్వు ఈ ఇంటి వారసురాలివని తెలిస్తే ఆ గగన్ గడు నీకు భోజనానికి బదులుగా ఆ భోజనంలో విషం కలిపి మరీ తీసుకువచ్చేవాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సరే, వాడు కుక్క కాదులే, నువ్వే వాడి చుట్టూ తిరుగుతున్న కుక్కవి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అయినా ఈ గోలంతా నాకెందుకులే, ఇప్పుడే నేను కాస్త రిలీఫ్గా ఉన్నాను, ఇప్పుడు వరకు ఎక్కడ నువ్వు శోభాచంద్రలాగా పర్ఫార్మెన్స్ డల్ చేస్తావేమోనని చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు మెక్కావు కాబట్టి పర్ఫార్మెన్స్ అద్దరగొట్టేస్తావు, పద 12 వరకు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తానన్నావు కదా, ఏదో ఒకటి చెప్పి నేను ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుచుకుని వస్తానని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి, పాపం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ పాపం ఏదో ఒకరోజు తమని వెంటాడుతుందని భయపడుతూనే ఉంటారు, కర్మఫలం ఖచ్చితంగా వాళ్ళను వెంటాడుతుందని తెలిసినా కూడా వాళ్ళు పాపం చేయకుండా ఉండరు. మా అమ్మని అన్యాయంగా చంపేశావు, కనీసం మా అమ్మ కళ్ళనైనా బతికించు అని చెప్పి భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఈ ఆస్తిలో నీకు కూడా వాటా కావాలంటున్నావా, అది జరగదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఆస్తి మొత్తం కాకపోయినా ఎంతో కొంత భాగం నాకు ఇవ్వండి, మా అమ్మ కళని నెరవేర్చడానికి అని చెప్పి భూమి మోకాళ్ళ మీద కూర్చొని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, చిల్లర చెల్లడం లేదు, కానీ ఒకవేళ చెల్లితే అందులో ఒక్క పైసా కూడా విదిలించను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా అపూర్వ వెళ్ళి
ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లోకి పిలుచుకొని వచ్చేసరికి భూమి శోభచంద్ర పూనినట్టుగా నాట్యం చేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన గోరింటాకు సుజాత మెల్లిగా అపూర్వతో, అమ్మాయి అపూర్వ, దీనిలో నిజంగానే శోభచంద్ర ఆత్మ పూనిందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇంతకుముందు ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి అది అందరినీ పిచ్చివాళ్ళని చేసింది పిన్ని, కానీ ఈసారి మాత్రం నన్ను తప్ప అది అందరినీ పిచ్చివాళ్ళని చేస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఇక అప్పుడు భూమి శోభచంద్రలాగా నాట్యం చేస్తూ నాట్యాన్ని ఆపేసి చంద్ర అని చెప్పి శరత్ చంద్రని పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర ఆనందంగా, శోభ వచ్చావా, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, మన బిడ్డ గురించి చెబుతావా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను, మన బిడ్డ ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి సంస్కృతంలో ఏదో శ్లోకం చెబుతుంది. ఇక ఆ శ్లోకం చెప్పిన తర్వాత మనిషి తలరాత మీద ఆ విధాత ఎంత ధనం రాసిపెట్టి ఉంటాడో అంత ధనం అతను అడవిలో ఉన్న ఎక్కడున్నా అతనికి చేరుతుంది. అలా కాదని సువర్ణ కొండని ఎక్కినా కూడా అంతకు మించి ధనం అతనికి దక్కదు. అలాగే మన అమ్మాయి ఎప్పుడు ఇక్కడికి రావాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే వస్తుంది అని చెప్పి శోభచంద్ర చెప్పినట్టుగా భూమి మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నా చెల్లెలు అపూర్వ గురించి మాట్లాడడానికి, రెండవ కారణం తర్వాత చెప్తానంటూ నా చెల్లెలు అపూర్వ నిన్ను బావ అంటూ ప్రాణంగా చూసుకుంటుంది. నువ్వు ఎప్పుడు కూడా దేవత అని నన్ను అంటావు, కానీ ఈ ఇంటికి అసలైన దేవత అపూర్వ. అటువంటి అపూర్వకు నువ్వు ఆస్తి రాసివ్వాలని చెప్పి భూమి అంటూ ఉంటే, తప్పకుండా శోభ, నువ్వు ఏం చెబితే అది చేస్తాను, ఆస్తి రాసిస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అపూర్వ ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. ఈ జన్మలో మన రుణం తీరిపోవాలన్నా, వచ్చే జన్మలో మళ్ళీ మనం కలవాలన్నా నువ్వు అపూర్వకు ఆస్తి రాయకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అలా భూమి అంటూ ఉంటే అపూర్వతో పాటు శరత్చంద్ర కూడా షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత భూమి అంతటి ప్రేమ చూపించిన అపూర్వకు నువ్వు ఆస్తి రాసిస్తే తన ప్రేమకు వెల కట్టినట్టు అవుతుంది, కాబట్టి నువ్వు కూడా తనని అంతకు మించి ప్రేమించు, అంతేకాని ఆస్తి రాసిచ్చి తనని అవమానించొద్దు అంటూ అపూర్వ చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని భూమి ఒక్కసారిగా ఆ ఫోన్ని పగలగొట్టడంతో అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.